యమలోక సార్వభౌముండా యముండా. తర్వాత నెక్స్ట్ ఇతడు శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతి యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. సార్ కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడితాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఏమో సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్. నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని. నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు, చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చిత్తము. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్. వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. దుర్భరం! వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయము, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా. అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. ఆహా, అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టుము. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చూరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పున్నారా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడా ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతని సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగిన బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిదిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచితివి. నువ్వెక్కడ దాపరించావురా మగడా?